గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మున్సిపల్ అధికారులు, ఆర్పీలు పంపిణీ చేయవలసిన ఇందిరమ్మ చీరలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఓటర్లకు పంపిణీ చేయడంతో ఘర్షణ మొదలయ్యింది. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అధికారులు పంపిణీ చేయవలసిన ఇందిరమ్మ చీరలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఓటర్లను ప్రబోలపరుస్తూ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకే సమాచారం లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాత్రి వేళలో చీరలు పంపిణీ చేయడం, అభ్యర్థిపై కాంగ్రెస్ నాయకులే ఎదురు తిరగడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం డ్రామాలు ఆడుతుంది. కలెక్టర్ గారు ఇందిరమ్మ చీరలు సీఏలకు అప్పచెప్పినప్పటికీ సీఏలు పంచవలసిన చీరలను ఈ రాత్రిపూట 5వ వార్డులో మన ఎస్సీ కమిటాల దగ్గర గూడెం సారిక ఆమె 5వ వార్డు నుంచి నేను పోటీలో ఉంటున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పి ఆమె చెప్పుకుంటా ఉంది. ఆమెకు ఏం అర్హత ఉందని చెప్పి ఆమె వచ్చి చీరలు పంచుతా ఉంది, అర్థం కావడం లేదు. ఏదంటే అధికారులు చీరలు పంచాలి కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే సారిక గారు వచ్చి చీరలు వంచి ఫోటోలు దిగుతుంది, కరెక్ట్ కాదు. అయితే అదే వార్డులో నివాసం ఉన్నటువంటి ఎస్సీసీఎల్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు ఈదిగాని శివులు ఆ వార్డులో ఉన్నప్పటికీ అతనికి ఎటువంటి సమాచారం లేకుండానే చీరలు వంచే క్రమంలో అతనే వచ్చి నా వార్డులో నీకు ఏం హక్కు ఉందని చెప్పి వార్డులోకి వచ్చి చీరలు వంచుతున్నావు, నాకు ఇంటిమేషన్ లేదు, నువ్వు ఎవరని చెప్పి అతనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈదిగాని శివులే లొల్లి పెట్టి నీకు కాంగ్రెస్ సభ్యత్వం లేదు, కాంగ్రెస్ సభ్యత్వం లేదు, ఏ రకంగా వస్తావని చెప్పి ఆమెను ఈ రకంగా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే అడ్డుకొని ఆమెను వార్డు నుంచి పంపించడం జరిగింది. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా ఈ ఎన్నికల స్టంట్తో మీరు చేస్తున్న డ్రామాలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు కూడా ఈ విషయంపైన మీరు చర్య తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఇందిరమ్మ చీరలు సీఏలకు అప్పచెప్పి మహిళా గ్రూపులకు ఇవ్వాల్సిన చీరలను ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా చీరలు పంచడము ఎంతవరకు సమంజసము? ఈ తెల్లదాకా ఇళ్ల పండు తిరుగుకుండా మేమే చీరలు ఇస్తున్నామని చెప్పి ఇలా పంచడం కరెక్ట్ పద్ధతి కాదు. మున్సిపల్ 5వ వార్డులో ఇందిరమ్మ చీరలు పంచడానికి ఏ ప్రోటోకాల్ లేకున్నా కానీ, ఒక మున్సిపల్ అధికారులు లేరు, ఏ అధికారులు లేకున్నా కానీ గజ్వేల్ టౌన్లో ఉన్న ఏ నాయకులు కానీ ఎవరు రాలేదు. ఈరోజు సారిక గారు, గూడెం సారిక శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఏ విధంగా చీరలు పంచుతారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పుకుంటూ ఆమె ఈరోజు చీరలు రాత్రి 7 గంటలకు వచ్చి ఇళ్లలోకి వచ్చి పంచడం ఏ విధంగా కరెక్ట్. అదేవిధంగా ఈరోజు అదే పార్టీలో ఎస్సీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ కానీ ఈరోజు శివులు ఆయననే వాళ్ళను మీరెందుకు వచ్చి పంచుతున్నారని చెప్పి అడ్డుకోవడం జరిగింది. వాళ్ళ పార్టీలో వాళ్ళకే కరెక్ట్ లేదు. ఈరోజు ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్తారు.